అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లక్ష్మి. ఈ కథని రచించిన వారు నిఖిల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పాపం ఆమెదేం జాతకమో ఏమో, ఊరిలో ఉన్న ఎంతోమందిని ఆమె చేతులతో కాపాడింది. కానీ కళ్ళ ముందే ఆమె సంతానాన్నంతా పోగొట్టుకుంది అన్న మాటలు ఆమె చెవిన పడ్డాయి. అప్పటికే ఆమె కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి. ఆ మాటలు వినగానే కన్నీళ్లు ప్రవాహం పొంగి అప్పటిదాకా కంట్లో ఆగిన ఆ నీళ్లు బయటికి జారి ఆమె చెంపని తడిపేశాయి. కళ్ళ ముందు ఉన్న కూతురి శవాన్ని, బాధతో ఉన్న అల్లుణ్ణి, ఏడుస్తున్న మనవల్ని చూస్తూ ఆమె శిలాప్రతిమలా రోదిస్తున్నది. ఆ చావేదో తనకెందుకు రావట్లేదు అని దేవుణ్ణి ప్రశ్నిస్తుంది. ఆమె పేరు లక్ష్మి. ఈ వీకెండ్స్ ప్లాన్ ఏంటి? మా ఆవిడ ఊరిలో లేదు, సిట్టింగ్ వేద్దాం అని అనుకుంటున్నాం. మన వాళ్ళంతా వస్తున్నారు, నువ్వు కూడా వచ్చే అని చెబుతూ శిఖర్కి సిగరెట్టు ఆఫర్ చేశాడు అతని కొలీగ్. వాళ్ళు పనిచేసే ఆఫీసు కింద ఉన్న హోటల్లో ఉన్నారా ఇద్దరు. సిగరెట్ తీసుకొని పెదాల మధ్య పెట్టుకొని వెలిగించాడు. ఒక దమ్ములాగి, లేదు బ్రో, అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ ఒక దమ్ము లాగాడు శిఖర్. మన చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో అమ్మమ్మల ఇంటికి వెళ్ళేప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా ఉండేవాళ్ళము, నీ ఫేసు ఇప్పుడు అంత ఎగ్జైటింగ్గా ఉంది అని నవ్వాడు ఆ కొలీగ్. జోక్ని ఇంకా కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో. అయినా ఇంకా మీ అమ్మమ్మ బతికే ఉందా? సెంచరీ చేసేదాకా పోదా ఏంటి అంటూ నవ్వుతూ శిఖర్ తొడ మీద చర్చాడు అతను, పెద్ద జోక్ వేసినట్టు. ఆ మాటలకి శిఖర్ ముఖం కోపంతో ఎర్రగా మారడం గమనించిన అతని కొలీగ్, సారీ బ్రో, ఏదో జోక్ చేశా అంతే అన్నాడు. చావు ఎప్పటికీ జోక్ కాదు బ్రో, అది ముసలి వాళ్ళది అయినా సరే జోక్ మాత్రం కాదు అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి కదిలి ఆఫీసులోకి వెళ్ళాడు శిఖర్. ఏమిటి, అన్నీ రెడీయా, వెళదామా ఇక అని కేకేశాడు శిఖర్ సోఫాలో కూర్చుని షూ లేస్ కట్టుకుంటూ. ఆగండి, జస్ట్ 5 minutes అంది వర్షిణి, అతని భార్య. నీ అమ్మ, అరగంట నుంచి అదే చెప్తున్నావు, అసలు ఇంతకీ ఏం చేస్తున్నావు రూమ్లో ఇంకా అని అంటూనే లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఆమె చీర కట్టుకుంటుంది, బయట ఇంకా వేసుకోలేదు, కుచ్చిళ్ళు సర్దుకుంటుంది. ఆమెని చూడగానే అతను స్టన్ అయ్యాడు. వాళ్ళ పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది, కానీ చూసిన ప్రతిసారి ఆమె అందం అతనికి కొత్తగానే అనిపిస్తుంది. అతను ఆమె దగ్గరికి వెళ్ళి నిల్చున్నాడు, ఏం మాట్లాడకుండా. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, కానీ అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటే మనం ఇక ఊరికి బయలుదేరినట్టే అంది ఆమె కొంటెగా నవ్వుతూ. ఆమె మాటలకి అతను కూడా నవ్వాడు. నాన్న, ఇంకెప్పుడు పోతాం తాతమ్మ దగ్గరకి అంటూ ముద్దు ముద్దు మాటలు వినిపించేసరికి భార్యాభర్తలు ఇద్దరు మాటలు వినిపించిన వైపుగా చూశారు. తలుపు దగ్గర నిల్చుని ఉంది వాళ్ళ కూతురు చిన్ను. ఆ పాప వయసు 3 ఏళ్ళు. పైట వేసుకుని, ఇదిగో ఇక బయలుదేరుతున్నాం, నేను చీర కట్టుకుంటున్నా చిన్ను, నాన్నని బయటికి తీసుకెళ్ళు, తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు అని 3 ఏళ్ల కూతురికి భర్త మీద కంప్లైంట్ ఇచ్చింది వర్షిణి కోపం నటిస్తూ. పెదాల మధ్యన బిగుసుకున్న ఆమె నవ్వును గమనిస్తూ చిరుకోపం నటిస్తూ కూతురు వైపు అడుగులు వేశాడు శిఖర్. లా నాన్న, మనకి లేట్ అవుతాది అని బుజ్జిగా మందలిస్తూ తండ్రి చేయి పట్టుకొని అతన్ని గది బయటికి తీసుకెళ్ళింది చిన్ను. వెనక్కి తిరిగి చూసిన శిఖర్కి నవ్వుతూ కనిపించింది వర్షిణి. ఏం లక్ష్మమ్మ, ఎవరి కోసమే కావలి కాస్తూ ఉంటున్నావు అని వాకిట్లో నిలుచుని ఉన్న లక్ష్మిని అడిగాడు రామబ్రహ్మ. అప్పటిదాకా ఆ మనిషి ఉనికిని గమనించనట్టుగా ఉలిక్కిపడి అతని వైపు చూసింది. పెదాల మీద నవ్వుతో ఆమె వైపు చూస్తున్నాడు. ఇంకేముంటుంది ఆ ముసలి ప్రాణానికి, పట్నం నుంచి నా మనవడు వస్తున్నాడు, వాడి కోసమే ఈ ఎదురు చూపు అంది. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ మనవడు ఇంట్లోకి రాకుండా ఇటు నుంచి ఇటే మళ్ళా పరిగెడతాడా ఏమి? ఎండ బాగా కాస్తుంది, పోయి ఇంట్లో కూకోపో, వాడు వస్తాడు కానీ అని అతను అన్నాడు. అతని మాటలకి సమాధానం చెప్పకుండా తిరిగి రోడ్డు వైపు చూస్తూ ఉంది. మనవని విషయంలో అతని మాట వినదన్న విషయం తెలిసిన
అతను చెప్పి చూశాడు. అతను అనుకున్నట్టుగానే జరగటంతో అక్కడి నుంచి కదిలి వెళ్ళాడు రామబ్రహ్మం. అతను ఆ ఊరికి పెద్ద దిగ్గు లాంటివాడు. సర్పంచి కాదు కానీ సర్పంచ్ వల్ల అవ్వని పనులు కూడా అతని వల్ల అవుతూ ఉంటాయి. ఏం మామయ్య, ఏమంటుంది ముసల్ది అని అతనికి ఎదురుగా వస్తూ అడిగాడు లింగడు. రే, ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ లక్ష్మమ్మని పట్టుకుని ముసల్ది ముసల్ది అంటాం. ఆ లక్ష్మమ్మే కనుక ఆ రోజు నా ప్రాణాలు కాపాడకపోయి ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదు. నువ్వు నా పలుకుబడి వాడుకొని ఇలా జల్సాలు చేసేవాడివి కాదు అని అతని వీపు మీద చరిచి మందలించాడు. రాఘవయ్య ఊరిలో ఒక మోస్తరు పెద్ద మనిషి. అతని భార్య పేరు లక్ష్మి. ఆమెకి పాముకాటికి వైద్యం తెలుసు. ఊరిలో ఎవరికైనా పాముకాటు వేసినప్పుడు ఆమెనే వైద్యం చేసేది. అలా ఆమె చాలామందిని కాపాడింది. ఆ జాబితాలోనే వాడే రామబ్రహ్మం. కానీ ఆమెకు సంతానం లేరు. పెళ్ళైన 7 ఏళ్లకి మొదటిసారిగా పురుడు పోసుకుంది. కానీ ఆ బిడ్డ పుట్టగానే చనిపోయాడు. మరో 2 ఏళ్లకు మళ్ళీ ఆమెకి కడుపొచ్చింది. కానీ ఈసారి కూడా బిడ్డ ప్రాణాలు నిలవలేదు. ఆమెకి బాధ, భర్తకి ఆమె మీద కోపం కాలంతో పాటే పెరుగుతూ పోయాయి. మళ్ళీ ఆపై 2 ఏళ్లకు ఆమె తల్లైంది. సంతోషం కన్నా భయమే ఎక్కువగా అల్లుకుంది. ఈసారి పుట్టబోయే బిడ్డకి కూడా ఏమైనా జరిగితే ఎలా అన్న ఆలోచనలతో ఆమె మానసికంగా క్షోభ అనుభవించింది. చూస్తుండగానే 10 నెలలు నిండిపోయాయి. ఆమె ఒక పండంటి పాపకి జన్మనిచ్చింది. భర్తకి తన మీద కోపం పోయి ప్రేమ పెరుగుతుంది అని అనుకుంది ఆమె. కానీ అందుకు వ్యతిరేకంగా జరిగింది. పండంటి పసిపాపతో తల్లిగారి ఇంటి నుంచి మెట్టినింటికి చేరింది లక్ష్మి. అడుగు లోపల పెడుతుండగా ఆమెకి వాళ్ళ భావమాటలు వినిపించాయి. అతను రాఘవయ్య అన్న. ఇంతకాలం దానికి పుట్టిన పిల్లలు బతకలేదు. ఇప్పుడేమో ఆడపిల్ల పుట్టింది. ఇక అది పిల్లలు కనలేదని డాక్టర్ అమ్మ చెప్పింది. ఇలా అయితే మన వంశం ఏం కావాలి? నీకు వారసుడు అంటూ ఉండాలిగా. నువ్వు చూస్తే నీకు చితి పెట్టడానికి ఓ కొడుకు ఉండొద్దు అన్న బావగారి మాటలు వినపడి ఆమె కాళ్ళు వణకసాగాయి. కంట్లో నీటి ధార చేరింది. అడుగు ముందుకు కదలక అక్కడే నిలబడిపోయింది. నా రాత ఇలా ఉంటే మరి ఏం చేసేది అని విసుక్కున్నాడు రాఘవయ్య. నా మాట విని ఇంకో పెళ్లి చేసుకో అని అన్నాడు అతని అన్న. కొన్ని క్షణాలు ఏ మాటలు వినిపించలేదు. చేతిలో ఉన్న బిడ్డను పొదివి పట్టుకుని భర్త ఏమంటాడా అని ఎదురు చూడసాగింది లక్ష్మి. ఈ వయసులో నాతో పెళ్లికి ఏ పిల్ల ఒప్పుకుంటుంది అన్న భర్త మాటలు వినపడగానే భర్త మనసులో ఆలోచన ఆమెకి స్పష్టంగా అర్థమైంది. అతను ఇంకో పెళ్లికి సిద్ధమని. ఆమె ఏడుపులు ఏ దేవునికి వినిపించలేదు. పతియే ప్రత్యక్ష దైవం కదా, అతనే లెక్క చేయనప్పుడు ఇక ఏ దేవుడు ఆమెకి సాయం చేయగలడు? ఆమె భర్తకి పెళ్ళయింది. ఆ కొన్నాళ్లకే ఆమె సవతి ఒక మగబిడ్డకు తల్లయింది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ లక్ష్మి చేదైంది. ఏ ప్రేమ ఇక ఆమెకు దొరకదని అర్థమయ్యాక ఆమె కూతురు సరితని ఆమెకు పంచప్రాణాలు అయ్యింది. సరిత చదువు ముగించుకుని అదే ఊరిలో టీచర్ అయింది. ఆమె మేనబావ రంజిత్తో ఆమె వివాహం జరిగింది. ఆమె పెళ్లి జరిగాక వాళ్ళు సిటీకి షిఫ్ట్ అయ్యారు. లక్ష్మిని మళ్ళీ ఒంటరితనం కమ్ముకుంది. కాలక్రమేణా సరితకు పిల్లలు పుట్టారు. 2 మగపిల్లలి. పెద్దవాడి పేరు భార్గవ్, చిన్నవాడి పేరు శిఖర్. లక్ష్మికి 2 మనవలంటే ఇష్టం. భార్గవ్కి అమ్మమ్మ అంటే ఇష్టం. కానీ శిఖర్కి అమ్మమ్మ అంటే ప్రాణం. ఎండాకాలం సెలవులు వస్తే చాలు అమ్మమ్మ ఇంట్లో దిగిపోతాడు శిఖర్. అనుకోని సంఘటనల సమాహారమే కదా జీవితం. అలాంటి అనుకోని సంఘటన లక్ష్మి జీవితాన్ని మళ్ళీ తలకిందులు చేసింది. సరిత రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆ వార్త విన్న లక్ష్మి బాధని తట్టుకోలేకపోయింది. ఎలా చేరిందో ఆమెకి తెలియదు. కానీ కూతురింటికి చేరింది. కళ్ళ ముందు ఉన్న కూతురు శవాన్ని, బాధతో ఉన్న అల్లుణ్ణి, ఏడుస్తున్న మనవల్ని చూస్తూ ఆమె శీల ప్రతిమలా రోదిస్తున్నది. తనకి పుట్టిన సంతానమంతా తన కళ్ళ ముందే ప్రాణాలు వదిలారు. అసలు తనదెంత పాపిష్టి జాతకం అనుకుంటూ ఆ చావేదో తనకి ఎందుకు రావట్లేదు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నది. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన మోకంలో దుఃఖం నిండిన కళ్ళతో తల్లిని అలుముకొని ఏడుస్తున్న తన మనవల్ని చూసి లేని ధైర్యం తెచ్చుకొని వెళ్ళి వాళ్ళని కావలించుకుంది. ఆమె బాధని మింగుతూ వాళ్ళని ధైర్యం చెప్పింది. వాళ్ల కోసమైనా బతకాలి అనుకుంది.
వాళ్ళని తనే పెంచాలి అనుకున్నది. కానీ తన జాతకం మీద తనకి నమ్మకం లేదు. ఆ పిల్లలకి ఏమైనా అయితే ఆమె తట్టుకోలేదు. అందుకే వాళ్ళకి దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి రంజిత్ ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. ఒక స్త్రీ ఒక మగాడి తోడు లేకుండా జీవితాన్ని దాటగలదు. కానీ ఒక పురుషుడు ఆ పని చెయ్యలేడు. అతను పిరికివాడు. అతనికి ఒక చేయూత కావాలి. ఆ చేయూత స్త్రీ అయి ఉండాలి. జీవితంలో ఎంతో ధైర్యంగా బతుకుతున్నట్టు కనిపిస్తున్నా భయంతో భార్య ఒడిలో తలపెట్టే వారెందరో. అతనికి అత్తగారంటే అభిమానం. ఆ ఊరు వదిలి వచ్చి వాళ్లతో ఉండమని చాలాసార్లు చెప్పాడు. కానీ ఆమె రాలేదు. కానీ ప్రతి సంవత్సరం శిఖర్ అమ్మమ్మ దగ్గర వెళ్ళి ఉండేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. భార్గవ్కి పెళ్ళి అయింది. 2 పిల్లలు. శిఖర్కి పెళ్ళయింది. అతనిది ప్రేమ వివాహం. వాళ్ళకి ఒక పాప. దూరం నుంచే కారును గుర్తుపట్టి వాకిలి దాటి ఇంకొంచెం ముందుకు కదిలింది. కారులో నుంచి అమ్మమ్మను చూస్తూనే శిఖర్ పేదాల మీద ఒక సంతోషకరమైన నవ్వు చోటు చేసుకుంది. అది అసంకల్పిత చర్య. ఆ క్షణంలో అతని పెదాల మీద నవ్వు ఉందన్న విషయం అతనికి కూడా తెలియదు. అది మనసు నుంచి వచ్చిన ప్రేమ, బంధం నుంచి వచ్చిన ప్రేమ. ఇంటికి పక్కన ఉన్న చింత చెట్టు కింద కారు పార్క్ చేశాడు శిఖర్. ఎవరి సాయం లేకుండా తనే కారు డోర్ తీసి తాతమ్మ అంటూ ఆమె వైపు పరిగెత్తింది చిన్ను. ఆమె చిన్నుని సుతారంగా పట్టుకుంది. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం బరువైందన్న విషయం ఆమె గమనించింది. పొడవు కూడా పెరిగింది. పెద్ద దానివయ్యావే చిన్ను అని సంతోషం నిండిన కంఠంతో కళ్ళల్లో నీటి దార చేరింది. తన కూతురికి, మనవళ్ళకి, మనవరాలని చూస్తుంటే అదృష్టం లేకపోయిందే అని ఆమె బాధపడింది. కారు దిగి శిఖర్, వర్షిని లక్ష్మి దగ్గరికి నడిచారు. మనవణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకుంది. శిఖర్ ఒక బిడ్డకి తండ్రి అయినా కూడా లక్ష్మి కళ్ళల్లో అతను ఇంకా చిన్నవాడే. వాడు ఫ్రెష్ అయ్యి రాగానే అటుకులు తడిపి పోపేసింది. శిఖర్కి ఇష్టమని పల్లీలు ఎక్కువగా వేసింది. మిరపకాయలు పచ్చిగా ఉండటం అతనికి ఇష్టం ఉండదు. అందుకే మిరపకాయలు బాగా వేయించాకే అటుకులు పోపు వేసింది. అతనిది తిని ప్లేటు పక్కకి పెట్టేలోగా అతని ముందు వేడివేడి అల్లం చాయ్ ప్రత్యక్షమైంది. అతనికి పాల వాసన పడదు. అందుకే చాపత్త వేశాక పాలని బాగా మరిగించి అప్పుడు అందులో అల్లం, ఆ తర్వాత చక్కెర వేసింది లక్ష్మి. మనవని ఇష్టాయిష్టాలు ఆమెకి చాలా బాగా తెలుసు. ఆ వయసులో కూడా ఆమె అలా మనవనికి సేవలు చేయడం వర్షినికి సంతోషంగా ఉంది. కానీ ఆమె భర్త అలా ఆ వయసులో ఆమెతో సేవలు చేయించుకోవడం నచ్చలేదు. అదే మాట బయటికి అంది. దానికి లక్ష్మి నవ్వుతూ, వాడికి కాకుంటే ఇంకెవరికి చేయడానికే ఇంకా ఈ జీవితం అంది. ఇక వర్షిని ఏం మాట్లాడలేదు. శిఖర్ వాళ్ళ అమ్మమ్మ ఊరికి వచ్చి 2 రోజులు గడిచింది. మనవనికి ఇష్టమైన వంటలు చేయడంలోనే లక్ష్మి తలమునకలైంది. ఆమెకి వర్షిని సాయం చేస్తుంది. ఇంటి వెనక ఉన్న పెరట్లో పక్కింటి పిల్లలతో ఆడుకుంటూ గడిపేస్తుంది చిన్ను. అలా ఒక మధ్యాహ్నం ఇంట్లో అందరూ ఉండగా అమ్మా అని చిన్ను కేక గట్టిగా వినిపించింది. ఉన్నపాటుగా అందరూ ఉలిక్కిపడి అందరూ పెరడు వైపు పరిగెత్తాడు. నేల మీద పడి అవస్థతో కొట్టుకుంటున్న చిన్నును అప్పటిదాకా తనతో ఆడిన తోటి స్నేహితులు బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు. కూతురిని ఆ పరిస్థితిలో చూసిన శిఖర్ బాధ వర్ణనాతీతం. అతని కాళ్ళు వణకటం మొదలుపెట్టాయి. గొంతు ఎండిపోయింది. కళ్ళల్లో చేరిన నీటితో చూపు మసక మారింది. చిన్ను అంటూ మోకాళ్ళ మీద కూర్చొని పాపని ఒడిలోకి తీసుకున్నాడు. చిన్ను చెంపలపై తడుతూ చిన్ను చిన్ను అని అరవసాగాడు. అతన్ని వెనకే కూర్చుని కూతురి శరీరాన్ని తడుతూ ఏడుస్తుంది వర్షిని. కాళ్ళు నొప్పులతో బాధపడుతున్న లక్ష్మి మెల్లగా అక్కడికి చేరింది. చిన్నుని చూడగానే ఆమెకి పరిస్థితి అర్థమైంది. చిన్నుని మంచం మీద పడుకోబెట్టమని మనవడికి చెప్పి ఇంట్లోకి నడిచింది. చిన్నుని పాము కాటేసిందని ఆమెకి అర్థమైంది. అందుకు కావలసిన సామాగ్రిని పెట్టెలో నుంచి తీసింది. కాటు కోసం శరీరాన్ని పరిశీలించి చూసింది. ఎడమ కాలు పాదం వెనక భాగము పాము కాటు ఉంది. విషం పైకి పాకకుండా బలంగా కట్టుకట్టి విషపు రక్తాన్ని నోటితో పీల్చి ఉమ్మేసింది. పసరుతో ముందు కట్టి పాలల్లో కొన్ని గులుకులు వేసి కలిపి చిన్నుతో తాగించింది. అరగంట తరువాత చిన్ను ఒళ్ళు నిప్పుల కొలిమిలా కాలడం గమనించి వర్షిని భయపడింది. కానీ లక్ష్మి ఆమెకి ధైర్యం చెప్పి
జ్వరం వేడికి చిన్ను ఒళ్ళంతా చెమటలతో నిండిపోయింది. ఆ చెమటలతో పాటే విష ప్రభావం కూడా పోయింది. సాయంత్రానికి చిన్ను మామూలు స్థితికి వచ్చింది. వర్షిణి, శిఖర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అమ్మమ్మ కాళ్ళ మీద పడి వాళ్ళ కృతజ్ఞత తెలిపారు. ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. అదేం కొత్త కాదు. ఎన్నో రాత్రులు ఆమె నిద్ర లేకుండా గడిపింది. తన కళ్ళ ముందే తన సంతానాన్ని అంతా పోగొట్టుకుంది. ఎంతోమందిని ఆమె కాపాడిన ఆమెకి ఈరోజు ఎందుకో కొత్తగా ఉంది. ఆమెకు ఈ తృప్తి ఎప్పుడూ కలగలేదు. తను పాపిష్టిది కాదు. తన జాతకం పాపిష్టిది కాదు. అలా అయితే తను సరితని ఎలా కాపాడుకోగలిగింది? అవును, చిన్ను అసలు పేరు సరిత. చనిపోయిన తల్లి పేరే కూతురికి పెట్టుకున్నాడు శేఖర్. చూస్తూనే ఉదయం అయింది. కొండల చాటు నుంచి బయటికి వస్తున్న సూర్యుడు ఎన్నో సంవత్సరాలుగా బాధని మోసి తేలికైన ఆమె మనసుకు సూచనగా ప్రకాశిస్తున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.